అందరికీ వందనాలు. ఒక్కసారి వీడియో చూడండి. యేసుక్రీస్తు మతంలో ఏరితే యేసు పాదం ఏమో, యేసు తలకాయ అని పెట్టుకుంటే ఏమోరా, యేసు పాదం, యేసు రక్తం, యేసు ఎంటికే, యేసు శివుడి, యేసు ఇవేనా మనం పెట్టే పేరు. సో బ్రదరు యేసుక్రీస్తు నామము గురించి చాలా తక్కువ చేసి చాలా చులకనగా మాట్లాడాడు. ముఖ్యంగా ఈ బ్రదరు దేవుడు ఉన్నాడు అంటే అంగీకరించాడు, దేవుడు లేడు అంటేనే అంగీకరిస్తాడు. ఈ బ్రదర్ గురించి ముందుగానే బైబిల్లో చెప్పబడింది. కీర్తనకారుడు 53వ కీర్తనలో తెలియజేస్తున్నాడు, దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. దేవుడు లేడని ఎవరు అనుకుంటారు? బుద్ధిహీనులు అనుకుంటారు. ఆ బుద్ధిహీనులో ఒక వ్యక్తి ఈ బ్రదరు. సో ఈ బుద్ధిహీనుల మాటలు మనం పెద్ద పట్టించుకోము. ఒకవేళ ఈ వీడియో ఆ బ్రదర్ చూస్తే యేసుక్రీస్తు గురించి కావచ్చు, యేసుక్రీస్తు నామం గురించి తక్కువ చేసి మాట్లాడాలి అన్నా, ఆయన నామం గురించి వ్యతిరేకించి మాట్లాడాలి అన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. నోరుంది కదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ బుద్ధిహీనుడు మారాలి అని, ఆ బుద్ధిహీనుడు యేసుక్రీస్తు నామంలో బాప్టిజం పొందాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. ఆమేన్.